ఏసీ, ఎయిర్ కండిషనర్ నేడు అన్ని ఇళ్లలోనూ సాధారణ వినియోగ వస్తువుగా మారుతుంది. అయితే ఎలా వాడాలో తెలుసుకున్న తర్వాతే ఏసీ కొనడం మంచిది. లేదంటే బిల్లు వాచిపోతుంది. నెలకు వేల రూపాయలు బిల్లు వచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదు. అందుకే ఏసీ బిల్లు తగ్గించుకుని కూల్గా ఉండే టిప్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఫిల్టర్స్ శుభ్రంగా ఉంచుకోవాలి. ఏసీ ఫిల్టర్స్ ను వారానికి ఒకసారి తప్పనిసరిగా క్లీన్ చేసుకోవాలి. ఫిల్టర్ శుభ్రంగా ఉన్నట్లయితే గాలి విరివిగా కాయిల్స్ కు సరఫరా అవుతుంది. దాంతో గది తొందరగా చల్లబడుతుంది. దీంతో కొంత విద్యుత్ ఆదా అవుతుంది. 2. గదిలో ఎంత మేర ఉష్ణోగ్రత. ఏసీ టెంపరేచర్ 25 నుంచి 27 డిగ్రీల మధ్య ఉంచుకోవడం విద్యుత్ పొదుపు పరంగా సూచనీయం. దీనివల్ల గది చల్లబడడం, బిల్లు తగ్గడం రెండూ సాధ్యమవుతుంది. 18 డిగ్రీలకు సెట్ చేసుకోవడం వల్ల గదిలోని ఉష్ణోగ్రత 18 డిగ్రీలకు తగ్గే వరకు కంప్రెషర్ తిరుగుతూనే ఉంటుంది. దాంతో విద్యుత్ వినియోగం పెరిగిపోతుంది. వేసవిలో బయట ఉష్ణోగ్రత 40 డిగ్రీలకు పైన ఉన్నప్పుడు గదిలో ఉష్ణోగ్రత 20 డిగ్రీల కంటే తక్కువ ఉంచాలంటే ఏసీ కంప్రెషర్ ఎంత కష్టపడాలో ఆలోచించండి. అందుకే ఆ సమయంలో విద్యుత్ వినియోగం అధికమవుతుంది. 24 డిగ్రీల పైన టెంపరేచర్ ను సెట్ చేసుకోవడం వలన విద్యుత్ వినియోగాన్ని తగ్గించుకోవచ్చు. 3. గది చల్లబడేందుకు. గది చల్లబడేందుకు ఎన్నో అంశాలు ప్రభావితం చూపిస్తాయి. గది విస్తీర్ణం, విండో ఎంత పరిమాణంలో ఉంది, దానికి అద్దాలు ఎంత మేర ఉన్నాయి, గదిలో ఉన్న ఫ్లోరింగ్, తూర్పు లేదా పడమర దిక్కుల్లో ఆ గది ఉందా, గదిలో టీవీ, ఫ్రిడ్జ్, కంప్యూటర్ తదితర ఎలక్ట్రికల్ ఉపకరణాలు ఎన్ని ఉన్నాయి, గదిలోకి వేడి ప్రవేశించకుండా తీసుకున్న చర్యలు, గదిలో ఎంతమంది ఉన్నారు, ఆ అంశాలన్నీ గదిలోని ఉష్ణోగ్రత, చల్లబడే అంశాలను ప్రభావితం చేస్తాయి. 4. సీలింగ్ ఫ్యాన్ అవసరమా. గదిలో ఏసీ ఆన్ చేసి ఉన్న సమయంలో సీలింగ్ ఫ్యాన్ ను కూడా ఆన్ చేయడం చాలా మంచిదని చేస్తుంటారు. దీనివల్ల ఏసీ నుంచి వచ్చే చల్లదనం గది అంతా వ్యాప్తిస్తుందని భావిస్తారు. కానీ సీలింగ్ ఫ్యాన్ కారణంగా గది పైకప్పు నుంచి వేడి కిందకు వ్యాపిస్తూ ఉంటుంది. దీనివల్ల మరింత చల్లదనం అవసరపడుతుంది. పైగా సీలింగ్ ఫ్యాన్ ను ఆన్ చేసి ఉంచడం వల్ల గదిలో ఉన్న దుమ్ము గది అంతా వ్యాపిస్తుంది. దీంతో ఆ దుమ్ము ఏసీ ఫిల్టర్ లోకి చేరుతుంది. కనుక సీలింగ్ ఫ్యాన్ బదులు టేబుల్ ఫ్యాన్ వాడుకోవడం ఉపయోగకరం. లేదంటే సీలింగ్ ఫ్యాన్ ను ఒక్క పాయింట్ లో ఉంచి ఆన్ చేయాలి. అలాగే ఏసీ ఉన్న గదిలో రోజు వెట్ క్లాత్ తో తుడుచుకోవాలి. 5. తరచూ ఆన్ ఆఫ్ వద్దు. ఏసీని తరచూ ఆన్ ఆఫ్ చేసుకోవడం వల్ల కూడా బిల్లు పెరిగిపోతుంది. ఇలా ఆన్ ఆఫ్ చేసుకోవడం కాకుండా గదిలో ఉష్ణోగ్రత 25 నుంచి 27 డిగ్రీల మధ్య సెట్ చేసి ఉంచుకోవచ్చు. దీనివల్ల తక్కువ స్థాయిలో చల్లదనం విడుదలవుతూ ఉంటుంది. గదిలో సమశీతోష్ణ స్థితి ఏర్పడుతుంది. ఇలా కాకుండా ఆఫ్ చేస్తే గదిలో ఉన్న చల్లదనం అంతా ఆవిరైపోతుంది. కొంతసేపటికి మళ్ళీ ఆన్ చేస్తే తిరిగి గదిని చల్లబరిచేందుకు వీలుగా ఏసీ కంప్రెషర్ అధిక వేగంతో ఎక్కువ సమయం పాటు తిరుగుతుంది. దీంతో విద్యుత్ వినియోగం పెరిగిపోతుంది. ఈ అవసరం లేకుండా ఇన్వర్టర్ టెక్నాలజీ ఏసీలు వస్తున్నాయి. ఈ టెక్నాలజీతో గదిలో ఉష్ణోగ్రత జల్లబడిన తర్వాత కూడా కంప్రెషర్ ఆగకుండా తక్కువ వేగంతో తిరుగుతూనే ఉంటుంది. దానివల్ల అధిక విద్యుత్ వినియోగం అవసరం ఏర్పడదు. గది తలుపులు తరచూ తెరిచి మూసేయవద్దు. ఇలా తెరిచిన ప్రతిసారి బయట నుండి వేడి గాలి లోపలికి చొరబడుతుంది. దాంతో గదిలో చల్లదనం కోసం ఏసీ ఎక్కువ సమయం పాటు పనిచేయాల్సి వస్తుంది. తక్కువ విద్యుత్ వినియోగం ఉన్న ఏసీని ఎంచుకోవాలి. ఏసీ కొనే ముందే పవర్ ఇన్పుట్ చూడండి. సాధారణంగా 1 టన్ను ఏసీకే 5 స్టార్ రేటింగ్ ఉన్నవి 930 యూనిట్ల నుంచి 980 యూనిట్ల వరకు వినియోగించుకుంటాయి. ఏసీ ఇండోర్ యూనిట్ కు వీలైనంత తక్కువ దూరంలో అవుట్డోర్ యూనిట్ ను ఏర్పాటు చేసుకోవాలి. అలాగే 2 యూనిట్ల మధ్య ట్యూబులను ఇన్సులేషన్ సరిగా ఉండేలా చూసుకోవాలి. ఏసీని గది మధ్య భాగంలో ఏర్పాటు చేసుకోవాలి. ఉదాహరణకు 12x8 సైజు ఉన్న గదిలో 18 అడుగుల గోడ మధ్య భాగంలో ఏసీని ఫిట్ చేయడం వల్ల గది అంతా చల్లగాలి సమంగా పంపిణీ అవుతుంది. ఏసీని ఆన్ చేసిన తర్వాత వేగంగా చల్లబడాలని ముందు 16 డిగ్రీలో ఉంచేసి తర్వాత తగ్గించడం సరైన ఆలోచన కాదు. విద్యుత్ ఆదాను కోరుకుంటే ఇలా చేయకుండా ముందు నుంచి ఒకటే ఉష్ణోగ్రతలో ఉంచండి. దీనివల్ల విద్యుత్ ఆదా అవుతుంది. కాకపోతే గది చల్లబడేందుకు కొంచెం సమయం పడుతుంది. విండోలు, తలుపులు సహా ఏ మార్గంలోనూ ఏసీ లీకేజ్ లేకుండా చూసుకోవాలి. విండో ఉండి దానికి గ్లాసులు ఉంటే కర్టెన్ తప్పనిసరిగా బిగించుకోవాలి. దీనివల్ల గదిలోకి వేడి తక్కువగా ప్రవేశిస్తుంది. గదిలో పైకప్పుకు సీలింగ్ చేసుకోవడం వల్ల కూడా విద్యుత్ వినియోగం తగ్గుతుంది. గది పైన మరో ఫ్లోర్ లేకపోతే కూల్ సేమ్ కోటి వేసుకోవడం వల్ల గదిలోకి ఉష్ణోగ్రత ప్రవేశించడం చాలా వరకు తగ్గిపోతుంది. గదికి అవసరమైన పరిమాణం కంటే కొంచెం అధిక సామర్థ్యం గల ఏసీని ఎంచుకోవడం వల్ల ఫలితం ఉంటుంది. ఉదాహరణకు 1 టన్ను అవసరమైన చోట 1.5 టన్ను ఏసీని ఎంచుకోవడం, దాన్ని 26 డిగ్రీల వద్ద సెట్ చేసుకోవడం ఫలితాన్నిస్తుంది. ఈ విధంగా మనం ఫాలో అయినట్లయితే గనక
ఏసీ బిల్లును చాలా వరకు తగ్గించుకోవచ్చు. చూసారు కదా ఫ్రెండ్స్, మీరు కూడా ఈ టిప్స్ ని ఫాలో అయిపోండి. ఫ్రెండ్స్, వీడియో ఇస్తే లైక్ చేయండి, అదేవిధంగా షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇటువంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా దాని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇలా చేయడం వల్ల నా వీడియోస్ ని వెంటనే మీ నోటిఫికేషన్ రూపంలో పొందొచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.